బ్రో, నాలో ఉన్న కోపిస్టోడిని పక్కన పెట్టి శాంతంగా ఎలా బతకాలో నేర్చుకుంటూ మా ఫ్యామిలీ కోసం పగలనక రాత్రనక కష్టపడుతూ రూపాయి రూపాయి కూడబెట్టి పక్కన పెట్టి ఆ డబ్బులతో ట్రావెలింగ్ అండ్ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండే నాకు దగ్గరున్న ప్లేస్లో ఏవైతే బాగుంటాయో చూసుకొని వీడియోస్ రికార్డ్ చేసి ఆ వీడియోస్ని నాకు వచ్చి రాని ఎడిటింగ్ ప్రాసెస్లో చేస్తూ ఆ వీడియోస్ని ఎక్కడో ఒక గట్టిగా మాట్లాడితే 1000 మందికి తెలిసే నేను 1,00,000 మందికి తెలియాలనే తాపత్రయంతో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అనే ప్లాట్ఫామ్ని ఓడుకుంటూ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తే తీరాక నువ్వేమో ఫోన్ చేసి ఈ వీడియో వెనక ఇంత కష్టం ఉందని తెలియక నువ్వు నాతో నోటుకొచ్చినంత వాగుతూ నీ ముఖానికి వీడియోస్ అవసరమా అనుకుని అంటున్నావు. ఇప్పుడు చెప్తున్నా, గుర్తుపెట్టుకో, నేను వీడియోస్ మళ్ళీ మళ్ళీ చేస్తాను రా. ఇది నీ కోసం నేను చేయట్లేదు, నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను నా గోల్ కోసం నేను వర్క్ చేస్తున్నా. నీకు ఇష్టం లేకపోతే నువ్వు వీడియోస్ చూడకు, అంతేగాని ఫోన్ చేసి ఇలాగ నాకే కాదు ఇంకా ఎవరికి నువ్వు చెప్పావని తెలిసినా కూడా నేను కోపంలో ఆవేశంలో ఏది చేయను. చెప్తున్నా, ఇప్పుడు మాత్రం గుర్తుపెట్టుకో, ఇది మాత్రం నీకే. ఎవరు నీకు ఏది నచ్చితే నువ్వు అది చేయి, వేరే వాడు ఏమంటున్నాడో అస్సలు ఆలోచించు. అండ్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మర్చిపోకుండా అందరూ కామెంట్ చేసి వెళ్ళండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియోలో నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను దయచేసి కరెక్ట్ చేసుకుంటాను, కామెంట్ చేయండి.